వచ్చే ఖరీఫ్ సీజన్పై వరుణుడి కన్ను పడనుందా? వాతావరణ సంస్థల తాజా హెచ్చరికలు అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న 4 నెలల పాటు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని, దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగే కీలకమైన పంట కాలంలో వర్షాలు ముఖం చాటేసే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల సగటు వర్షపాతంలో 12% వరకు తగ్గుదల ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా జూన్ నెలలో 8.4%, జూలైలో అత్యధికంగా 25.4%, ఆగస్టులో 14.5% మీద వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాగు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం మే 15వ తేదీ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. వాతావరణ నివేదికల ప్రకారం కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో 4 నెలల పాటు వర్షాభావం తీవ్రంగా ఉండనుంది. కోనసీమ జిల్లాల్లో 3 నెలల పాటు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 2 నెలల పాటు వానలు తక్కువగా కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఏదో ఒక సమయంలో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. వర్షాలు తక్కువగా ఉన్న తరుణంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు సహజ సేద్యం మరియు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాలను ప్రోత్సహించాలని యంత్రాంగం నిర్ణయించింది. పంటల మార్పిడి, వర్షాధారిత ప్రాంతాల్లో ఉల్లి, మిరప వంటి పంటల సాగును తగ్గించి కరువును తట్టుకునే పంటల వైపు రైతులను మళ్లించాలని సూచించారు.